మనకి మన జీవితంలో ఎంతోమంది తెలిసిన వారు ఉంటారు. వారికి ఎన్నో విధాల శక్తులు ఉంటాయి. వారిని వారు పరీక్షించుకోవడంలో ఎప్పుడూ వెనుకంజ వేయరు. అత్యంత కటువుగా కనిపిస్తారు. దృఢ నిశ్చయులై ఉంటారు. అయినా సరే వారికి మాత్రం విజయం లభించదు. ఎందుకని? అందుకు గల కారణం ఏమిటి? లోహపురుషుడు అని పేరు పొందినప్పటికీ కూడా వారికి విజయం ఎందుకు లభించడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా వారి వ్యక్తిత్వంలోనే దాగి ఉంటుంది. లోహపురుషుడు, లోహం. మీరు లోహాన్ని కూడా చూసే ఉంటారు. అత్యంత బలమైనది, అత్యంత కఠినమైనది. అవి అలా ఉండాలి అంటే శాంతంగా ఉండాలి, ఇంకా చల్లగా ఉండాలి. వాటిని వేడెక్కిస్తే వాటి కఠినత్వం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు దానిపై ఒక చిన్న దెబ్బ కొట్టినా కూడా అది దాని ఆకారాన్ని మార్చుకుంటుంది. అర్థమైంది కదా? మీరు కూడా మీలోని బలంతో, నిరంతర ప్రయత్నాలతో ఏదైనా గొప్పది సాధించాలి అనుకుంటే ప్రప్రథమంగా మనసుని శాంతిపరచుకోండి. దానిని ఎప్పుడూ చల్లగానే ఉండనివ్వండి. జీవితంలో మనకి లభించిన దానితో సంతోషపడటం నేర్చుకోండి. క్రోధాన్ని పెంచే ఆలోచనలు ఏమిటో మీరు తెలుసుకోండి. ఆ ఆలోచనల్ని పతనం చేయండి. లేదంటే ఈ క్రోధమే మిమ్మల్ని పతనం చేసేస్తుంది. రాధాకృష్ణ.